వేరికోస్ వెయిన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. హలో అన్వర్ గారు, ప్రీవియస్ వీడియో స్లీప్ మీద మీరు మాట్లాడిందే ఎక్సలెంట్ అండి, పార్ట్ 2. నో డౌట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అయితే టైం మీద మాట్లాడుకుందాము. ఏంజల్ నెంబర్స్లో ఒక్కొక్క టైము ఒక్కొక్కటి ముందే చెప్పిస్తూ ఉంటుందని చెప్పేసి మాట్లాడుతుంటాం. జనరల్గా మనకి 5 to 6 అయిందనంటే మార్నింగ్ అవుతుందని మనకు ఇండికేషన్ నేచరే ఇచ్చేస్తుంది. 12 to 1 అంటే మధ్యాహ్నం వచ్చేసింది, ఇక పర్ఫెక్ట్ టైం ఇది అని నేచర్ అదొక ఇండికేషన్ ఇచ్చేస్తుంది. మళ్ళీ ఈవినింగ్ 6 to 7 అయిందనంటే కొంచెం ఇంకా సాయంత్రం అయిపోయింది, ఈ రోజుకి డే ఫినిష్ అయిపోతుంది అనేటువంటి నాలెడ్జ్ మనకు ఆటోమేటిక్ వస్తుంది. అలాగే త్రూ ఏంజల్ నెంబర్స్ కనుక మనం చూసుకుంటే ఈ 12 అవర్స్కి జనరల్గా నేచర్ ఏమైనా ఇండికేట్ చేస్తుందా మనకు ముందే? ఎందుకంటే కొంతమంది పడుకోకుండా అలా మెలకుగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. అండ్ కొంతమంది అయితే ఎలానంటే ఈ టైంలో మనకేం జరుగుతుందా అనుకునేటువంటి ఆలోచనలో కొంతమంది ఉంటారు. నేచర్లో ప్రతి నంబర్ గేమ్కి ఒక్కొక్క సైన్ ఉంటుంది, అంటే ఇండికేషన్ ఉంటుంది, నీకు ఇది జరగబోతోంది అనేటువంటిది. అది ఎలా తెలుస్తుంది? ఏ టైంకి ఏం జరుగుతుందని ఎలా తెలుస్తుంది? జనరల్గా ఇంతకుముందు మనం ఏంజల్ నెంబర్స్ గురించి మాట్లాడామండి. ఏంజల్స్ ఎవరైతే ఉన్నారో నెంబర్స్ ద్వారా మనకి కమ్యూనికేట్ అవుతారు. సో అంటే టైం చెప్తుంది అనమాట. మన టైం బాగుండాలంటే మన టైంని బాగా వాడుకోవాలి. సో నేచర్ ఎప్పుడు భగవంతుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప వరం ఏదైనా ఉందంటే భూమి మీద టైం. ఈ టైంని వాడుకుంటే బిల్ గేట్స్ అవ్వచ్చు, వాడుకోకపోతే బిచ్చగాడు అయిపోవచ్చు. ఎందుకంటే బిచ్చగాడికైనా బిల్ గేట్స్ కైనా రోజుకు ఉండేది రోజుకి 24 గంటల టైమే. సో ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా భూమి మీద ఉండే మనిషికి ఉన్న ఒకే ఒకటి టైం. ఈ టైం గురించి ఒక వాల్యుబుల్ పాయింట్స్, లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే మీరు జీవితంలోకి కొన్ని పవర్ఫుల్ థింగ్స్ ఆకర్షించాలంటే మీరు టైంని బాగా వాడుకోవాలి. ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడదాం సార్. 12 AM or PM ఫోన్లో కానీ మొబైల్లో కానీ వాచ్లో కానీ సడన్గా 12 AM చూశారు, దాని అర్థం ఏంటట? ఏంజల్స్ ఏం కమ్యూనికేట్ చేస్తున్నారు, నేచర్ ఏం కమ్యూనికేట్ చేస్తుంది? రిప్రజెంట్స్ అచీవింగ్ పర్ఫెక్షన్. మీ లైఫ్లో ఒక పర్ఫెక్షన్ అచీవ్ అవుతారు. ఆ టైంలో ఆ పర్సన్ తెలిగేసి ఉన్నాడు, వర్క్ చేస్తున్నాడు. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, చాలామంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా నైట్ టైం వర్క్ చేస్తారు, పడుకోరు. అర్ధరాత్రి వాళ్ళ ఇంట్లో లైట్ కూడా వెలుగుతుంటుంది. మనకు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మీకు తెలుసు, టాప్ ర్యాంకర్స్ అందరూ కూడా నైట్ టైం ఎప్పుడు కూడా లైట్ వెలుగుతూనే ఉంటుంది. అంటే ఈ టైంలో 12 AM or PM ఏదైతే ఉందో అచీవింగ్ పర్ఫెక్షన్ అచీవ్ అవుతామని దాని అర్థం అండి. ఆ టైం మనకి ఏమి రిప్రజెంట్ చేస్తుంది అంటే 12 AM or 12 PM పర్ఫెక్షన్ అచీవ్ అవుతారు. దాని తర్వాత 1 AM or 1 PM మీ లైఫ్లో 1 అనేది కనిపిస్తుంది. నెంబర్ 1 ఆల్వేస్ జీవితంలో ప్రతి ఒక్కరికి ఉంటుందండి. మీరే నెంబర్ 1. సో మీరు కూడా మీరు నెంబర్ 1 అవ్వాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐఎమ్ ద నెంబర్ 1 ఇన్ మై బిజినెస్ ఆర్ లైఫ్ అని టైప్ చేయండి. ఖచ్చితంగా యూనివర్స్ విల్ ఆల్వేస్ బ్లెస్ యూ ఆర్ ద నెంబర్ 1. ఈ 1 చూశారు కదా, సో న్యూ బిగినింగ్ అని చెప్తుంది. సో నేను నెంబర్ 1 అవుతానని చెప్పేసి 1 చూసిన తర్వాత నాకు న్యూ బిగినింగ్ ఈ వీడియో చూసినప్పటి నుంచి స్టార్ట్ అయిందని కింద కామెంట్ బాక్స్లో పోస్ట్. మీ లైఫ్లో ఖచ్చితంగా మీరు నెంబర్ 1 అవ్వాలండి. ఎందుకంటే మిమ్మల్ని డిసప్పాయింట్ చేసిన వాళ్ళందరికీ కూడా మీరు సమాధానం చెప్పాలంటే నెంబర్ 1 అయి తీరాల్సిందే. ఈ 1 AM or 1 PM ఏం చెప్తుందంటే ఇట్స్ ఎ టైమ్ ఫర్ న్యూ బిగినింగ్. సడన్గా మీరు ఏదో 1 చూసారండి, లేదా మొబైల్లో చూసారు, దాని అర్థం ఏంటంటే సడన్గా వెహికల్ మీద 1 చూసారు అంటే 111 ఏంజల్ నెంబర్స్ ఇంత గురించి మనం మాట్లాడాం. దాని అర్థం ఏంటంటే న్యూ బిగినింగ్ మీ లైఫ్లో స్టార్ట్ అవ్వబోతుంది అనేసి అర్థం అండి. దాని తర్వాత 2 AM or PM మధ్యాహ్నం 2 గంటలు కానీ AM కానీ PM చూస్తే బ్యాలెన్స్ అండ్ డ్యుయాలిటీ. ఇక్కడ ఏంటంటే పార్ట్నర్షిప్కి ఇస్ ద రైట్ టైం. అది రిప్రజెంట్ చాయిస్. ఇక్కడ ఏంటంటే మనకి చాయిస్ తీసుకోవడానికి రకరకాల, ఎందుకంటే ఇంతకుముందు కూడా చెప్పానండి, లైఫ్ ఈజ్ ఫ్రమ్ B to D, మధ్యలో C ఉంటుంది, B to D మధ్యలో C, బట్ బర్త్ డెత్ C ఫర్ చాయిస్. సో మన లైఫ్ అంతా కూడా మన చాయిస్ ఏనండి. భగవంతుడు మనకు ఒక లైఫ్ ఇస్తాడు, కానీ ఎటు వెళ్ళాలనేది చాయిస్ అనేది మీ చేతిలో ఉంటుంది. సో 2 AM PM అర్థం అనేది బ్యాలెన్స్ ఏమని అర్థం. దాని తర్వాత 3 AM or 3 PM ఏం రిప్రజెంట్ చేస్తుంది? టైం. ఆ టైం మనకి లైఫ్లో అంటే క్రియేటివిటీ డెవలప్ చేసుకోమని అర్థం, క్రియేటివ్గా ఆలోచించమని అర్థం. సడన్గా మీరు ఏదో ఒక ప్రాబ్లంతో సతమతం అవుతున్నారండి, సడన్గా మీకు 3 గంటలకి అంటే నేచర్ మీకు అప్పుడప్పుడు మెసేజ్ ఇస్తుంటారు, టింగ్ 3 గంటలు అనిపించింది, లేదా సడన్గా మీరు వాచ్లో చూసారు, ఆ టైం ఏం చేసి క్రియేటివ్గా ఆలోచిస్తే సొల్యూషన్ దొరికేస్తుంది. ఎందుకంటే ఈరోజు మీకు తెలుసండి, ఈరోజు రాజమౌళి గారి సినిమాలు ఎందుకు అంత హిట్ అవుతున్నాయంటే క్రియేటివిటీ. రీసెంట్గా ఈరోజు కల్కి కూడా మనకు పెద్ద భారీ హిట్ అయిందండి. కంగ్రాచులేషన్స్ ఎంటైర్ కల్కి టీం అందరికీ కూడా. బిగ్ ప్రభాస్ గారు అసలు రాక్ చేశారు, మామూలుగా కాదు. ఈరోజు రపరపలాడిస్తున్నారు. ఈరోజు కల్కి కూడా అంత సక్సెస్ అయిందంటే కారణం క్రియేటివిటీ. రోబో సక్సెస్ అయ్యడం కారణం క్రియేటివిటీ. మన తెలుగులో అంత పెద్ద హాలీవుడ్ ఉందని చెప్పి రాజమౌళి గారు ఒక రేంజ్లో చూపిస్తే నాగశ్విన్ గారు మాత్రం ఇంకొక రేంజ్లో చూపించారు. కంగ్రాచులేషన్స్ నాగశ్విన్ సార్.
మీకు ఎంటైర్ టీం మొత్తానికి మా సుమన్ టీవీ తరపున మా తరపున బిగ్ కంగ్రాచులేషన్స్. అవును, ఎంటైర్ టీంకి, కల్కి టీంకి మా తరపున మాత్రం బిగ్ కంగ్రాచులేషన్స్. అంటే సినిమాని హాలీవుడ్ ఇక్కడ ఉందని చెప్పేసి మనకి ఆ సినిమాలు చూసిన తర్వాత ఆడియన్స్ కూడా అసలు చాలా అద్భుతంగా బిగ్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీం, ప్రభాస్ గారికి అండ్ నాగేశ్వన్ గారికి, ఎంటైర్ క్రూ. ఎస్. సో అందరూ చూడండి తప్పకుండా, క్రియేటివిటీ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. సో ఈ 3 AM or 3 PM కనిపిస్తే అర్థం ఏంటంటే కమ్యూనికేషన్ అవ్వడానికి, ఎక్స్ప్రెసింగ్ మీ గురించి మీరు చెప్పుకోవడానికి రైట్ టైం అటండి. చాలామంది వాళ్ళ గురించి వాళ్ళు సెల్ఫ్ ప్రమోషన్ చేసుకోవడానికి ఎందుకులే అబ్బా సెల్ఫ్ డబ్బలాగా ఉంటుందిలే మనకి అని అనిపిస్తుందండి. కానీ ఈ రోజుల్లో ఎవరైతే వాళ్ళు సెల్ఫ్ ప్రమోట్ చేసుకోలేరో వాళ్ళు మళ్ళీ చెప్తుందండి, ఈరోజు మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ప్రపంచం మీ గురించి చెప్పాలంటే ఫస్ట్ మీ గురించి మీరు చెప్పుకోవాలండి. ఎవరికైనా ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలి అనుకునేటువంటి ఒక టైం ఉంటుంది కదా, ఇలాంటి టైంలో అంటే ఆ టైం మీకు ఏదైనా అనిపించింది అనుకుంటే యూనివర్సల్ నెంబర్ ప్రకారం 3 కనుక మీకు కనిపించింది అని అంటే ఎవరికైనా సారీ చెప్పాలనుకున్నా, లేదంటే ఎవరికైనా ప్రపోజ్ చేయాలనుకున్నా, లేదు అనుకుంటే ఏదైనా విష్ మీరు కావాలి అనుకునేటప్పుడు జస్ట్ జర్నల్ రాసుకోండి. డెఫినెట్గా మీ కమ్యూనికేషన్ అనేది 100% ఇక్కడ డబుల్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇంకొక పాయింట్ సార్, బాగా చెప్పారు మీరు. మనం కమ్యూనికేట్ అవ్వడానికి మార్నింగ్ 3 గంటలకు లేచి చాలా మంది విశ్వాంతో కమ్యూనికేట్ అవుతుంటారు. మీరు యూనివర్స్ తో కూడా కమ్యూనికేట్ అవ్వాలంటే చాలా మంది అడుగుతుంటారు యూనివర్స్ ఎలా కనెక్ట్ అవ్వాలి. తెల్లవారు 3 నుంచి భూమి మీదకి ఆల్మోస్ట్ కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. దేవదూతలు కూడా తెల్లవారి టైంలోనే తిరుగుతూ దీవిస్తుంటారు. ఆ టైంలో ఎవరైతే లేచి వర్క్ చేస్తుంటారో సో వాళ్ళని దీవిస్తుంటారు. అంటే మీరు యూనివర్స్తో, దేవుడితో కమ్యూనికేషన్ అవ్వడానికి రైట్ టైం. ఎందుకంటే ఆ టైంలో ట్రాఫిక్ ఉండదుగా. మనం చూడండి, ఎప్పుడైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నప్పుడు తెల్లవారు టైంలో అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు. తెల్లవారు టైం అందరూ పడుకుంటారు, ఎవరు ఏం కోరుకోరు. ఆ టైంలో మీరు కోరుకుంటే యూనివర్స్కి వేగంగా కమ్యూనికేట్ అయిపోతుందండి. ఫ్యాంటాస్టిక్. థాట్స్ అనే ట్రాఫిక్ ఉండదు. సో అదేవిధంగా 4 AM or 4 PM ఏంటంటే స్టెబిలిటీ, మీ లైఫ్లో ఒక గొప్ప ఫౌండేషన్ స్టార్ట్ అవుతుంది. చాలామంది మనం లాస్ట్ టైం ఇప్పుడు వచ్చిన కొత్తలో వీడియోస్ చేసాం సార్. జనరల్గా తెల్లవారు 4 గంటలకి ఆల్ మిలియనర్స్ బిలియనర్స్ స్టార్ట్ ద డే అట్ మార్నింగ్ 4 AM అండి. అంటే అందరికన్నా ముందు లేచిన వాళ్ళు అందరికన్నా జీవితంలో ముందు ఉంటారు. సో ఫోకస్ అండ్ ఈ టైంలో మార్నింగ్ 4 AM or 4 PM ఏంటంటే మీ లైఫ్లో స్టెబిలిటీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అని చెప్పేసానండి. అయితే ఇంకొకటి ఏంటంటే 5 AM or 5 PM అసలైన ఇది ఒక సూపర్, అంటే లైఫ్ అనేది ఒక నెంబర్ గేమ్ అండి, నెంబర్ గేమ్. సో 5 AM or 5 PM దాని యొక్క మీనింగ్ ఏంటంటే అడాప్టబిలిటీ టు చేంజ్. మీ లైఫ్లో ఒక ఫ్రీడమ్ పొందడానికి గొప్ప వాళ్ళందరూ తెల్లవారు 5 గంటలకు లేచి స్క్రిప్టింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. స్క్రిప్టింగ్ చేసుకునే వాళ్ళు. సో ఎందుకంటే గొప్ప ఈరోజు మనం విన్న పాటలు కవులు ఎవరైతే రాశారో తెల్లవారు 5 గంటలకి కోకిల పాట వింటూ కూడా, కోకిల వాయిస్ వింటూ కోకిల పాట రాసిన వాళ్ళు ఉన్నారు. ప్రకృతిని చూస్తూ ప్రకృతి మీద పాటలు రాసిన వాళ్ళు ఉన్నారు. ప్రణామం అనే సాంగ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా తెల్లవారు 5 గంటలకే సూర్యోదయం స్టార్ట్ అవుతుంది. తెల్లవారు 6 గంటలకు మీకు ఏం రిప్రజెంట్ చేస్తుందంటే హార్మోనీ. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ హార్మోనీ. రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి. ఎందుకంటే తెల్లవారు ఇందాక మనం స్టార్టింగ్ అనుకున్నాం, తెల్లవారు 6 గంటలకి అసలు అవుతుందంటే మన మైండ్ చెప్తుంది లే నిద్ర లే అంటే రెస్పాన్సిబిలిటీ గుర్తు చేస్తుందండి. ట్రూ సార్ ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆఫీస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఈవినింగ్ 6 PMకి ఇల్లు. అవును, అర్లీ మార్నింగ్ లేచేటప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది కూడా రెస్పాన్సిబిలిటీ. ఆఫీస్కి వెళ్ళాలనే రెస్పాన్సిబిలిటీ వస్తుంది. సాయంత్రం 6 అయ్యేసరికి ఇంటికి వెళ్ళాలని ఒక రెస్పాన్సిబిలిటీ గుర్తొస్తుంది. ట్రూ సార్, బాగా రీసెర్చ్ చేశారు, అసలు అదిరిపోయింది అసలు. మామూలుగా థ్యాంక్ యూ. నా బాధ అంతా ఒకటేనండి, నా తాపత్రయం అంతా ఒకటే, ఆడియన్స్కి బెస్ట్ సబ్జెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు చాలా మంది పుస్తకాలు కొంటున్నారు కానీ పుస్తకాలు చదవట్లే. మీ వీడియోస్ మాత్రం అసలు బ్రహ్మాండంగా వెళ్తున్నాయి. ఈ సక్సెస్ అంతా వాళ్ళది సార్. ఎందుకంటే ప్రతి వీడియో నేను ఇంకా బాగా చేయాలి, కొత్తగా చేయాలని నా తప్పని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. సో కామెంట్స్ కూడా కింద చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. స్పెషల్ ఎంత థ్యాంక్స్ చెప్పిన మీ అందరికీ తక్కువేనండి. సో ఆసమ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది 6 AM 6 PM హార్మోనీ బ్యాలెన్స్. ఇందాక మీరు అన్నట్టు ఇందాక మార్నింగ్ 6 గంటలకు ఆఫీస్కి వెళ్ళమని రెస్పాన్సిబిలిటీ, ఈవినింగ్ 6 గంటలకు ఇంటికి వెళ్ళమని రెస్పాన్సిబిలిటీ అండి. అండ్ ఫైనల్గా ఇక్కడ ఏంటంటే 7 AM or 7 PM స్పిరిచువల్ గ్రోత్. తెల్లవారు 7 గంటలకి ఈ టైంలో మీరు అబ్జర్వ్ చేస్తారంటే చాలామంది, నేను పార్క్స్కి వెళ్ళినప్పుడు చూసినప్పుడు తెల్లవారు అంతా రన్నింగ్ వాకింగ్ అయిపోయిన తర్వాత 7 గంటలకు కూర్చొని స్పిరిచువల్ గ్రోత్ అంటే మెడిటేషన్ చేస్తుంటారు. ఆ 7 AM or PM ఏదైతే ఉందో ఇన్నర్ రిఫ్లెక్షన్, సీకింగ్ విజ్డమ్, ట్రస్టింగ్, అంటే లోన మీ అంతరాత్మ చెప్తుందని నమ్మండి. టైం 7 అయింది, సడన్గా మీరు 7 గంటలు చూసారు, ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఒకసారి ఒక 2 నిమిషాల పాటు చూస్తే ఉంటే లోన్ ఏదో మన చెప్తుంటూ ఉంటుంది. ఇండికేట్ చేసేది కూడా సరే ఈవినింగ్ 6 to 7 మన అంతరాత్మ మనం మాట్లాడుకుంటూ ఉంటుంది అనమాట. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటువంటి వాళ్ళు ఏ బస్సులోనో కారులోనో లేదనో ట్రావెల్ అయ్యేటప్పుడు లోపల మెమరైజ్ చేసుకుంటారు, అదొకటి. అండ్ రెండోది ఏంటంటే
హోల్ డేని 6 to 7 ఎవరైతే ఉంటారో అర్లీ మార్నింగ్ కూడా మెమరీస్ తీసుకుంటూ ఉంటారు. అంటే ఇన్నర్ సెల్ఫ్ టాక్ అనేది ఒకటి ఉంటుంది, కాలింగ్ వాయిస్తో కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకడం. సో ఆ టైం అదే ఇండికేట్ చేస్తుంది. నిజంగానే నేచర్లో ఉండేటువంటిదే కామన్గా. నేచర్ ఒకటేనండి, మనకి టైంని కానీ వాడుకుంటే మీ అంత బలవంతులు ఎవరు ఉండరు. టైం ఎంత పవర్ఫుల్ అంటే బలహీనులను కూడా బలవంతులు చేయగలదండి. అంటే అందుకే అంటారు మనకి, సో కాలం కలిసి వస్తే బళ్ళు కూడా వాళ్ళు అవుతాయని చెప్పేసి. సో నెక్స్ట్ వీడియోలో దాని తర్వాత ఇంకా మనకి చాలా ఉందండి టైం గురించి, నేను నెక్స్ట్ దాంట్లో ఇంకా చెప్తాను. సో నెక్స్ట్ వీడియో మిస్ అవ్వద్దండి. ఇంకా టైం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, టైంని ఎలా వాడుకోవాలి, ఏంజిల్స్ ఎలా కమ్యూనికేట్ అవుతారని దాంట్లో ఇప్పటిదాకా మనం 7 AM నెక్స్ట్ 8, 9 ఇవి ఇంకా ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా వదిలేసినట్టుంది సార్ నాకైతే. సో అంటే అలా ఎనర్జీలోకి అలా లేపారు గాల్లో. సో నెక్స్ట్ వీడియో అనే సార్. సో పార్ట్ 2 కావాలంటే కింద కామెంట్ బాక్స్లో మాత్రం డెఫినెట్గా పోస్ట్ చేయండి. అండ్ ఇందులో మీ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా ఉంటుంది, ఏ టైంకి ఏం జరుగుతుంది అన్నట్టు. ఒక్కసారి ఈ సబ్జెక్ట్ ఎక్కడ పడితే అక్కడ దొరకదు, ఓన్లీ అన్వర్ గారు చెప్తే మాత్రమే దొరుకుతుంది. ఎందుకు అని అంటే చాలా రీసెర్చ్ చేసి ఇటువంటి వాటిని తీశారు. మీకు ఏ టైంకి లక్ ఎప్పుడు కలిసి వస్తుంది, ఏ టైంకి నెగిటివ్ వస్తుంది, ఏ టైంకి మీకు అబండెన్స్ వస్తుంది, ఏ టైంకి మీకు డబ్బు వస్తుంది అనేటువంటిది ఈ టైమింగ్ని బట్టి మీకు డిసైడ్ అయిపోతుంది అనమాట. అంటే పొద్దున్నే 6 గంటలకి తెల్లవారుతుంది, అండ్ మధ్యాహ్నం 12 to 1 మధ్యాహ్నం అవుతుంది, ఈవినింగ్ 6 to 7 ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయిపోతుంది అనేటువంటిది ఎలా అయితే నేచర్ మీకు చెప్తుందో. ఇప్పుడు వర్షాకాలము, ఎండాకాలము, చలికాలము అనే టైంని బట్టి, అంటే సీజన్ ఎలా అయితే తెలుస్తుందో టైంని బట్టి మీకు లక్ ఎప్పుడు వస్తుందో కూడా చెప్తారు అన్వర్ గారు. సో పార్ట్ 2 కావాలంటే పార్ట్ 2, అండ్ దీంట్లో కూడా మీరు చాలా వెతుక్కోవచ్చు, అందులో చాలా రీసెర్చ్ ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అయితే క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందంటారు? చాలా మంది అడుగుతున్నారండి, చాలా కాల్స్ వస్తున్నాయి. అయితే ఈసారి జరగబోయే బ్యాచ్ 13th బ్యాచ్, ఆ బ్యాచ్ పేరు మిరాకిల్ బ్యాచ్. ఎందుకంటే మార్నింగ్ లాగా మీ లైఫ్లో ఒక మిరాకిల్ జరగాలనుకుంటే ఈ మిరాకిల్ బ్యాచ్కి అటెండ్ అవ్వండి. అయితే ఈ బ్యాచ్ ఎప్పుడు ఉంటుందంటే సెప్టెంబర్ 5th. చాలా మంది అడుగుతున్నారు ఎక్కడ ఆఫ్లైన్ ఆన్లైన్ అని చెప్పేసి. ఆన్లైన్లో ఉంటాయండి, జూమ్లో ఉంటాయి, ఎర్లీ మార్నింగ్ 5 to 7. ఈ క్లాసెస్లో నేను ఏం చెప్తానంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, సైంటిఫిక్గా లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా లైఫ్లో యూజ్ చేయాలి, అండ్ మీరు నిజంగా అప్పుల్లో ఉన్నారో అప్పుల నుంచి ఆస్తులకి, మిడిల్ క్లాస్ టు మిలినియర్. అండ్ ఇంకొకటి అంటే ఫాస్ట్గా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది అండి బంగారాన్ని, అంటే బ్యాంక్లోని బంగారాన్ని కూడా చాలామంది విడిపించుకున్నారు. అండ్ స్ట్రక్డ్ మనీని ఎలా రప్పించుకోవాలనేది నేను క్లాసెస్ చెప్తాను. టోటల్ 9 days క్లాసెస్ ఉంటుంది. ఇది కంప్లీట్గా ఆన్లైన్, సెప్టెంబర్ 5th. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. మీరు అడగవచ్చు, నా సార్ మీ దగ్గర ఎందుకు రావాలంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఈసారి జరగబోయే బ్యాచ్లో వరల్డ్లోనే ప్రపంచంలో ద బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ కంటెంట్ నేను మీకు ఇస్తాను. మీరు అడగొచ్చు సార్ నిజంగానంటే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి ఒక్కసారి వరల్డ్స్ బెస్ట్ నెంబర్ 1 మనీ కోచ్ అని మీరు యూట్యూబ్లో టైప్ చేయండి. యూట్యూబ్లో ఖచ్చితంగా యూట్యూబ్లో నా వీడియోస్ వస్తాయి. యూట్యూబ్ మీకు చెప్తుంది ద బెస్ట్ కంటెంట్ నేను ఇస్తాను. ఇప్పటిదాకా నా దగ్గరికి వచ్చి చాలామంది అండి వాళ్ళు బంగారం విడిపించుకున్నారు, చాలామంది ఫాస్ట్గా ధనవంతులు అయ్యారు. అండ్ ఇయర్లీ ఇన్కమ్ని మంత్లీ ఇన్కమ్కి ఎలా మార్చుకోవాలి నేను లా ఆఫ్ అట్రాక్షన్ దగ్గర చెప్తాను. సో ఈసారి జరగబోయే లా ఆఫ్ అట్రాక్షన్ బ్యాచెస్ ప్యూర్లీ సైంటిఫిక్ కొత్త టెక్నిక్స్ లాంచ్ చేస్తున్నానండి. మిరాకిల్ బ్యాచ్లో 12th బ్యాచ్లోనే మిరాకిల్ చూశారు అని అంటే 13th బ్యాచ్లో ఇంకా డబుల్ మిరాకిల్ చూస్తారు. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇన్ దట్. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. అండ్ సెప్టెంబర్ 5th క్లాస్ స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు, అండ్ ఆ రోజు గొప్ప రోజు కూడా ఉంది. సో మీ అందరికీ తెలిసిందే అదే. సో అలాంటి రోజున క్లాస్ స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.